సో నా లుకింగ్, నేను ఫస్ట్ టైం గెటప్ వేసుకోవడం అప్పుడే చూసి ఇంకా చలాకి చంటి అన్నాను రేపు వచ్చేసే సెట్ కనేసారు. రాకేష్ అన్నయ్య నాతో మాట్లాడి ఆయన ఫస్ట్ ఆయనే తీసుకున్నాడు. చలాకి చంటి మంచి పరిచయం. మరి మొన్న ఆయనకి హెల్త్ బాగాలేదు, వెళ్ళి మాట్లాడారు, మనం బాధపడ్డాడు. మాట్లాడాను. తను ఉన్న జబర్దస్త్ లేడీ ఆర్టిస్టులు అందరికన్నా నాతో బాగా క్లోజ్ ఉంటాడు చంటి అన్నయ్య. ఓకే, అలాగా ఆ పరిచయం వల్ల నీకు ఆ ఫంక్షన్ లో చూసి May 16th March 19th నా స్టేజ్ ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ ఎపిసోడ్ రాకింగ్ రాకేష్ టీమ్ లో. మీకు లైఫ్ ఇచ్చింది ఎవరు? రాకేష్ చంటి అన్న, వాళ్ళిద్దరు మీకు కాదు. అప్పుడు చాలా మంది ఉండేవాళ్ళు కదా, వినోద్, నువ్వు. అప్పుడు ఎక్కువ ఎవరు లేరు. వినోద్, శాంతి, పవన్, తర్వాత సాయి, మన పింకీ, నేను, నా తర్వాత హరి తర్వాత వచ్చారు. అప్పుడు నాకు అప్పటి నుంచి చాలా మంది ఇది డౌట్, అప్పుడు మిమ్మల్ని అందరినీ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే జబర్దస్త్ అనేది ఒక కామెడీ షో. దానికి ఆడవాళ్ళు మగవాళ్ళు చేస్తే అది రెగ్యులర్. ఒక గెటప్స్ ని తీసుకొచ్చి చేస్తే ఫన్ ఉంటుంది కదా. సో లేడీ గెటప్ల వల్లే ఎక్కువ మంచి పేరు వచ్చింది. సో అలా అందుకే అప్పుడు మీకు బాగా గుర్తింపు కూడా అప్పుడున్న గుర్తింపు ఇప్పుడు నడుస్తుంది. అవును, అప్పుడు ఫుల్ ఎక్కువ ఇది. రీసెంట్ గా నేను కొన్ని యూట్యూబ్ లో హల్దీ ఫొటోస్ అన్ని పెట్టి ఏంటదే మ్యాటర్, అది ఏం లేదు, జస్ట్ నార్మల్ గా అది ఇంట్లో ఒక ఫంక్షన్ కి నాకు హల్దీ చేశారు మా అమ్మ వాళ్ళు, అంతే. మా అన్నయ్య వాళ్ళ పెద్ద పాపకి మెచ్యూర్ ఫంక్షన్ అయితే సరదాగా నీకు కూడా చేస్తాము అని అట్లా ఫన్ గా, అంతే, ఇంకేం లేదు. అవునా? అది చూసి నీకు పెళ్లి అయిపోయింది? లేదు, ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు. అది ఏంటా అని. పెళ్లి అదేం కాదు, పెళ్లి అయితే కాదు, పెళ్లి ఏం కాదు. ఆయన మనల్ని ఎవరు చేసుకుంటారు చెప్పు? సింగిల్? అవునా? నో బాయ్ ఫ్రెండ్. ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే సెట్ చేయి, లవ్ చేస్తా. నేను ఫస్ట్ సెట్ చేసుకుని అమ్మాయి అదంతా నీకు సెట్ చేస్తా, నాకే దిక్కు లేదు. నువ్వు కూడా సింగిలా? మరి మామూలు ఉండదు. పోనీ మన ఇద్దరం లవ్ చేసుకుందాం. ఏమైంది? కాదు, నాకు ఎందుకు 6 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చావు ఇంటర్వ్యూలకి? అంటే ఫస్ట్ నేను జబర్దస్త్కి వెళ్ళినప్పుడు కొత్త రంగుల ప్రపంచం అంటారు. మన ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం, ఒక అడిక్షన్ అన్నమాట. ఆ టైంలో నేను వెళ్ళి నాకు ఒక పేరు రావడం, అందరికన్నా అందంగా ఉంది అమ్మాయి, తెల్లగా ఉంది, చాలా బాగుందని మంచి పేరు వచ్చింది నాకు. బయటకి వెళ్ళడం, నాకు అసలు ఏమి బయట ప్రపంచం తెలియని దాన్ని ప్రపంచం అంతటా తెలిసిపోయాను నేను. ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. అంటే ఫస్ట్ జబర్దస్త్ లో ఏంటంటే గెటప్స్ అంటే అబ్బాయిలు అమ్మాయిలుగా వేస్తేనే తీసుకునేవాళ్ళు, అమ్మాయిలు అని తెలిస్తే తీసుకునే వాళ్ళు కాదు. సో నేను ఇంటర్వ్యూలో కొన్ని అబద్ధాలు చెప్పాను. సుమన్ టీవీ, ఫ్రైడే పోస్టర్ వాళ్ళకి నన్ను ఎక్కడ నాకు ఛాన్సెస్ తగ్గిపోతాయా, నాకు ఎక్కడ తీసుకోరా, నేను అబ్బాయినినండి, నాకు అలా కాదు, నీకు ఇలా అని చెప్పి నేను కొన్ని అబద్ధాలు చెప్పాను. అంటే తెలిసి తెలియని వయసు అప్పుడు నాకు ఏమి ఛాన్సెస్ రావేమో ఆ ఒక్క భయంతోనే వాట్ యామ్ అనేది నేను ఓపెన్ అవ్వలేకపోయాను అక్కడ. సో దాని తర్వాత నాకు చాలా నెగటివిటీ వచ్చేసింది బయట. మీరు ఎందుకు ఇలా గెటప్స్ వేసుకుంటున్నారు, మీరు ట్రాన్స్, మీరు గేస్, మీరు సంథింగ్ బయట, మీరు అసలు అమ్మాయా అబ్బాయా, ఇలాంటివి నేను చాలా ఫేస్ చేశాను అనమాట. మేబీ ఫస్ట్ నుంచి లైఫ్ స్టార్టింగ్ నుంచి ఫేస్ చేశాను. సో ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా దానివల్ల నాకు ఎందుకో నేను తప్పు అనిపించింది. నాకు ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలని అనిపించలేదు. షూటింగ్స్ చేసుకున్నామా, ఫ్యామిలీని చూసుకున్నామా, ఇంక ఇదే నాకు మైండ్లో ఉండిపోయింది. అందుకే నేను ఏ ఛానల్కి ఇవ్వాలనుకోలేదు. చాలా మంది అడిగారు, నాకు మనీ ఆఫర్ చేశారు ఇంటర్వ్యూస్ గురించి, నాకు ఎందుకో మనసు రాలేదు. మన పర్సనల్ లైఫ్ అనేది అందులో ఎందుకు బయటేసుకోవాలి అని నాకు ఆ ఒక్క థాట్ వల్ల నేను ఇవ్వలేదు, అంతే. అవును, ఇప్పుడు నువ్వు ఏదైతే పాయింట్ అన్నావో, అప్పుడు వచ్చిన లేడీ గెటప్స్ అందరూ ప్రెసెంట్ అందరూ చేంజ్ అయిపోయి ఇలా ఉన్నారు. ఎందుకు అలా చేంజ్ అయిపోయి అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా గెటప్ వేసుకున్నాడు, ఆ గెటప్ కి పరిమితము అంటే, ఇప్పుడు మా జబర్దస్త్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది మాత్రమే చేంజ్ అయ్యారు. ఇప్పుడు వినోద్ ఉన్నాడు, వాడు గెటప్ వేసుకున్నాడు, పెళ్ళి 2 పిల్లలు. అవును. మోహన్ ఉన్నాడు, లేడీ గెటప్ చేస్తున్నాడు రీసెంట్ గా, తనకి పెళ్ళైంది రీసెంట్ గా. హరికృష్ణకి పెళ్ళైంది, చాలా మందికి పెళ్ళైంది. ఓన్లీ ఇందులో మారింది నేను, పింకీ, మా సాయిలేఖ, మేము ముగ్గురమే మారింది. వాళ్ళకి ఎందుకు ఇంకా మిగతా మీతో పాటు ఉన్న మిగతా వాళ్ళు ఎందుకు వాళ్ళకి లైఫ్ లేదు, యాక్చువల్లీ ఇంకా కంటిన్యూ అవ్వట్లేదు జర్నీ? ఏమైంది? కంటిన్యూ అవ్వట్లేదు అంటే జబర్దస్త్ అనేది
ఆల్మోస్ట్ ఒక 10 years అయిపోయింది. ఈ 10 years జర్నీలో చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో పాత వాళ్ళలో స్టార్టింగ్ జబర్దస్త్ లో పేరు అనేది కొంతమందికి స్టాండర్డ్ గా నిలబడిపోయింది. చమ్మక్ చంద్ర గారు కావచ్చు, సుధీర్ కావచ్చు, లేడీ గెటప్స్ లో వినోద్, శాంతి ఉన్నప్పుడు చేసుకోవడం, లేదంటే ఈవెంట్స్ చేసుకోవడం. కాకపోతే ఒక షోకి మాత్రమే పరిమితం అయిపోయారు మా వాళ్ళందరూ. ఇంకా బయట మూవీస్ లో తీసుకోవడం, ఒకవేళ ఏదైనా మూవీ ఛాన్స్ వస్తే ట్రాన్స్ క్యారెక్టర్స్, గే క్యారెక్టర్స్, ఇవి తప్ప వేరే క్యారెక్టర్స్ రావట్లేదు. సో అంతే. నీకు వచ్చే ఏమైనా క్యారెక్టర్స్? నేను చేశాను మీ బిగ్ బాస్ అజయ్ గాడు మూవీ. అజయ్ మూవీ పేరే అజయ్ గాడు. ప్లస్ ఇంకొకటి వర్జిన్ స్టోరీస్ అని ఒక మూవీ. నాకు ఇది తమిళ్లో మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది నాకు. అందులో ఏ క్యారెక్టర్స్ ఇచ్చారు? అంటే నేను అమ్మాయి క్యారెక్టరే, కాకపోతే డ్రగ్స్ అమ్మాయి క్యారెక్టర్ అది. యా, అంటే ఒక వ్యాంప్ క్యారెక్టర్ నేను. ఇప్పుడు మన తెలుగులోనే ఇంకా లైక్ నీకు ఆఫర్స్ ఏమైనా రావడం కానీ, ఎలాంటి ఆఫర్స్ ఇవ్వడం చేశారు నీకు? నాకు మూవీ ఛాన్సెస్ వస్తున్నాయి, ఆ టైంకి వస్తున్నాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ డేట్స్ చెప్తాము అంటున్నారు, బట్ నాట్ కన్ఫర్మ్డ్. ఒకవేళ ఫిల్మ్ మేకర్ వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. సో అందుకే నేను ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చిందని పరిగెత్తను, రాలేదు అని డల్ అయిపోను. నాకు కావాల్సింది ఏంటంటే, నాకు కొత్త కొత్త ఆశలు కానీ ఏమీ లేవు నా లైఫ్ లో. నా ఫ్యామిలీని బాగా చూసుకున్నానా, వాళ్ళు బాగున్నారా, వాళ్ళు బాగుంటే చాలు, నేను చచ్చిపోయినా ప్రాబ్లం లేదు నాకు. సో వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్లే. ఈవెంట్స్ చేస్తున్నాను, ఈ జబర్దస్త్ చేస్తున్నాను, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నాను, వాటి వల్ల కొద్ది గొప్ప వస్తున్నాయి, ఈవెంట్ల వల్ల వస్తున్నాయి, నా ఫ్యామిలీకి చూసుకుంటున్నాను, అంతే. ఇంకా నాకు సినిమా నేనే అంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి, మీకు తెలియంది కాదు ఇండస్ట్రీ కష్టాలు. సినిమాలో ఛాన్స్ రావడం అంటే అంత ఈజీ కాదు, ఎంతో కష్టపడితేనే మనకు వస్తుంది. నా 10 ఏళ్ల కష్టం నాకు ఇప్పుడు పేరు. నా ఒకానొక టైంలో నా లైఫ్ ఎలా అయిందంటే శివ, ఫస్ట్ నేను మంచి స్టూడెంట్ని, నాకు బైపీసీ చదువుకోవాలి, డాక్టర్ చదువుకోవాలి అని చాలా ఆశ. మా ఇంట్లో చదివించే స్తోమత లేదు వాళ్ళకి. నేనేంటి చిన్నప్పటి నుంచి ఇంతే, అమ్మాయిలానే. మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు నాకు ఇట్లా అబ్బాయిలా ఉండడం ఇష్టం ఉండేది కాదు, అమ్మాయిలానే ఉండేదాన్ని. కాలేజ్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివాను యాదవ జూనియర్ కాలేజ్, మా ఇంటి వెనకమాలే. అందులో బైపీసీ లేదు, చదివించే స్తోమత లేక ఆర్కెస్ట్రాస్ ఉండేవి కదా నార్మల్ పెళ్లిళ్ళకి. ఆ ఆర్కెస్ట్రాస్ లో ఒక డాన్సర్ గా వెళ్ళేదాన్ని. 1000 రూపాయలు, 500, 1500 అలా డబ్బులు తీసుకొని వచ్చి, ఫస్ట్ మాది పూరిల్లు, తర్వాత పెంకుటిల్లు ఉన్నప్పుడు నాకు ఊహ అంత తెలిసింది. తర్వాత నేను ఎప్పుడైతే సంపాదించడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఒక రేకులేలు కట్టుకున్నాను. ఈ 10 ఏళ్ళు ఈ జబర్దస్త్ కష్టం వల్ల ఈవెంట్లు చేసి, షూటింగ్స్ చేసి, రూపాయి దాచుకొని, చిట్టీస్ వేసుకొని గుంటూరులో ఒక మంచి హౌస్ కట్టుకున్నా. ఇప్పుడు చాలా మంచి హౌస్ కట్టుకున్నాను, ఒక 3 floors కట్టుకున్నాను. ఫ్యామిలీ అందరినీ సెట్ చేశాను. ఒకానొక టైంలో మాకు తినడానికి లేదు. నేను స్కూల్కి వెళ్ళాలన్నా చినిగిపోయిన బట్టలు, బ్యాగ్ ఉండేది కాదు, చెప్పులు ఉండేది కాదు. మా అమ్మ పొలం పనులకు వెళ్ళి, మా నాన్న బాగా డ్రింక్ చేసేవాడు. ఏ రోజు మా నాన్న ప్రేమ అనేది నాకు లేదు. మా అమ్మ బాగా కష్టపడేది. అప్పుడు ఎప్పుడు నువ్వు ఒకసారి వీడియో కూడా చేసావు కదా, నాన్నగారు మిస్ అయిపోయినారు అని. అప్పుడు జబర్దస్త్ స్టార్టింగ్ చిన్న కదా. అంటే నాన్న ఏంటంటే బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. నేను తిరుపతిలో షో చేసుకొని ఒక 25,000 రూపీస్ అమౌంట్ వచ్చింది. నా అప్పట్లో 25,000 అంటే మాటలు కాదు. తీసుకొచ్చి ఇంట్లో నేను ఒక ఉండేది నాకు ముంత పైన ఇట్లా పెట్టుకున్నాను. డిబ్బి అంటారు, ముంత అని అంటారు మాలో అక్కడ. సో దాంట్లో పెట్టుకుంటే మా నాన్న డబ్బులు ఎప్పుడెక్కడ దొరుకుతుంది, మా అమ్మని కొట్టి, మా అమ్మ పనిచేసిన డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి ఎక్కువ తాగేసేవాడు. అంటే మా నాన్న తాగడానికి కూడా కారణం ఏంటంటే, మేము 3 పిల్లలు. ఫస్ట్ మా అన్నయ్య చనిపోయాడు. తను ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు, నేను చూడలేదు. సెకండ్ మా అన్నయ్య పేరు శ్రీకాంత్, తనకి నాకు 8 ఏళ్ళు తేడా. సెకండ్ మా చెల్లికి నాకు ఉన్నంత తేడా. మా అన్నయ్యకి ఇప్పుడు 36, నాకు 26 అనమాట. 8 ఏళ్ళు తేడా ఉంది. మా పెద్దన్నయ్య ఎలా ఉంటాడో కూడా 26 8 ఎలాగ అవుతుంది? 34, 26. అయితే పెద్దన్నయ్య చనిపోయాడు. 5 years అబ్బాయి, తను క్యాన్సర్ వల్ల చనిపోయాడు. తన వల్ల మా నాన్న బాగా డ్రింక్కి అలవాటు పడిపోయి, తను చనిపోయిన తర్వాత 1 year వరకు తన సమాధి మీద పడుకొని వెళ్ళి, మా నాన్న మనిషి అవ్వలేదు. మా అన్నయ్య చనిపోయిన దగ్గర నుంచి బాగా డ్రింక్కి అడిక్ట్ అయిపోయాడు. అప్పటి నుంచి ఇంకా మా అమ్మని కానీ మమ్మల్ని కానీ ఎవరిని చూసుకునేవాడు కాదు. ఇంకా మా అమ్మే మొత్తం ఇంట్లో పెద్ద అయిపోయి మంచిగా పిల్లలు ఎలా అని నన్ను బాగా చిన్నప్పటి నుంచి కష్టం తెలియకుండా నాకు మా అమ్మ పెంచింది. తర్వాత వాళ్ళకి కష్టం రాకూడదని నేను నా లైఫ్ నేను
వాళ్ళకి పెట్టేసుకున్నాను, సాక్రిఫైస్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకో చిన్న ఏం చేస్తున్నాడు? బేల్దార్ పని చేస్తాడు, ఇల్లు కట్టే పని. ఇల్లు కట్టే పని చేస్తాడు. మా అన్నయ్య కూడా నన్ను చదివించాలి అని చెప్పేసి 10th క్లాస్ వరకు చదువుకున్న పిల్లోడు, మా అమ్మకి మా తమ్ముడికి పరిస్థితి బాగలేదు అని చెప్పేసి వాళ్ళని బాగా చూసుకోవాలి అని 10th క్లాస్ చదివే అబ్బాయి స్కూల్ మానేసేసి ఇల్లు కట్టే పని చేసుకోవడం స్టార్ట్ చేసి రోజుకు 100 రూపాయలు తీసుకొచ్చేవాడు మా అన్నయ్య. వాడు తెచ్చిన డబ్బులతోనే మేము తినేవాళ్ళం, మా అమ్మ, మా అన్నయ్య, మా నాన్న, నేను అందరం.